జై శ్రీరామ్ అండి. నేను రామదేవుని పూజ అనేది చేసుకున్నాను. అది ఎలాగో మీకు వీడియోలో చూపిస్తాను. ముందుగా దేవుడి గదిని 4 వైపులా దులుపుకుని శుభ్రంగా కడిగి అందంగా ముగ్గులు పెట్టుకోవాలండి. తర్వాత ఒక పీటకు పసుపు రాసి ముగ్గులు పెట్టుకోవాలి. నేను దేవుడి గది ఈశాన్య మూలలో ఈ పూజ అనేది చేసుకుంటున్నానండి. దేవుడి కడిగిలా ముగ్గులు పెట్టుకున్న తర్వాత పీటకు పసుపు రాసి బొట్లు పెట్టుకుని ఉంచుకున్నాను కదండి. ఆ పీటను పెట్టుకుని తర్వాత రెడ్ క్లాత్ని వేసుకున్నానండి. నేను ఇలా వేసుకున్న తర్వాత విఘ్నేశ్వరుడు ఫోటో ఒకటి, రాముల వారి పట్టాభిషేకం ఫోటో ఒకటి పెట్టుకున్నానండి. మనం ఏ పూజ చేసినా విఘ్నేశ్వరుడిని తలుచుకుంటాం కాబట్టి విఘ్నేశ్వరుడి ఫోటో అనేది కూడా పెట్టుకున్నాను నేను. అలాగే పూజకు పువ్వులు, తమలపాకులు, అరటిపళ్ళు, మన దగ్గర ఏ ఫ్రూట్స్ అయితే ఉంటే ఆ ఫ్రూట్స్ పెట్టుకోవచ్చండి. నా దగ్గర యాపిల్స్ ఉన్నాయి, అవి పెట్టుకుంటున్నాను. తర్వాత ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం అనేది చేయాలండి. ఇది ఆవు పాలతో కలపాలండి. మనం పచ్చి పాలనే వాడుతున్నామండి. నూకను కూడా మనం వేపకూడదండి, పచ్చి నూకనే చెయ్యాలి. నూక పచ్చిదే ఉండాలి. అలాగే పాలు కూడా పచ్చి పాలతోనే కలపాలండి. ఇలా కలిపిన తర్వాత 5 ఉండలుగా చేసుకోవాలి. నేను 1 గ్లాసు నూకకు అర గ్లాస్ పంచదార అనేది వేసుకున్నాను. వేసుకుని 5 ఉండలుగా చేసుకుంటున్నాను. ఈ ప్రసాదాన్ని రామదేవుని పూజకు పెట్టాలి. ఈ ఉండ కలిపేటప్పుడు కూడా కొద్దిగా పాలను వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి వేసారంటే ఈ ప్రసాదం అనేది పలచగా అయిపోతుంది, ఉండ అనేది సరిగ్గా రాదు. ఇప్పుడు ముందుగా పీట సర్దుకుని ఉంచుకున్నాను కదండి. మనం ఏ పూజ చేసుకున్నా కూడా పసుపు విఘ్నేశ్వరుని అనేది చేసుకుంటాము. 2 తమలపాకుల్లో పసుపు విఘ్నేశ్వరుని చేసుకుని పీట మీద పెట్టుకున్నానండి. తర్వాత ఆచమనం చేస్తున్నాను. ఆచమనం చేసిన తర్వాత విఘ్నేశ్వరుడి పూజ అనేది చేసుకుంటానండి. తర్వాత రామదేవుని పూజ అనేది చేసుకుంటాను. ముందు మనం ఏ పూజ చేసినా కూడా గణపతిని పూజిస్తాం కాబట్టి విఘ్నేశ్వరుడి పూజ అయిన తర్వాత రాముల వారి పూజ అనేది చేసుకుంటాను. మనం పసుపుతో చేసుకున్న విఘ్నేశ్వరుడిని క్షిప్ర గణపతి అని అంటారండి. క్షిప్ర గణపతి అంటే మనం కోరుకున్న కోరిక వెంటనే తీర్చేవాడని అర్థం అండి. ముందుగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకుంటున్నాను. తర్వాత పువ్వులు పెట్టుకుని అలాగే వస్త్రం జంజం కూడా వేసుకుని స్వామివారికి బెల్లం మొక్క నైవేద్యం అనేది పెట్టుకుంటున్నానండి. మనం విఘ్నేశ్వరుడికి బెల్లం మొక్క అంటే ఇష్టం కాబట్టి బెల్లం మొక్కనే నైవేద్యంగా పెడుతున్నాను. ఆచమనం చేసేటప్పుడు కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అంటారు కదండి. ఆడవాళ్ళు అయితే కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని ఆచమనం అనేది చేయాలండి. తర్వాత గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః అని విఘ్నేశ్వరుడి మంత్రాలు ఉంటాయి కదండి. విఘ్నేశ్వరుడి మంత్రాలు అనేవి చదువుకోవాలి. తర్వాత రాముల వారికి శ్రీరామాష్టోత్తర శతనామావళి చదువుకొని ఒక్కొక్క పువ్వును పూజ అనేది చేసుకోవాలండి. 108 నామాలు ఉంటాయి కదా అష్టోత్తరానికి. 108 నామాలు చదువుకుంటూ పువ్వులు కానీ అక్షింతలు కానీ పూజ చేసుకుంటూ ఉండాలి. 108 నామాలు చదువుకుంటూ పూజ అనేది చేసుకుంటున్నానండి. ఈ పూజ అనేది ఆవు నేతితో చేయాలండి. మనం రాముల వారికి రామదేవుని పూజ చేసుకునేటప్పుడు దీపారాధన అనేది ఆవు నేతితో చేయాలండి. అలాగే నేను అష్టోత్తరం అయిపోయిన తర్వాత స్వామివారికి తాంబూలం అనేది పెడుతున్నానండి. తర్వాత నేను నా దగ్గర ఉన్న అరటిపళ్ళు, యాపిల్, అలాగే గోధుమ రవ్వ, పంచదారతో చేసిన 5 ఉండలను కూడా నైవేద్యంగా పెట్టుకున్నానండి. ఇప్పుడు రామదేవుని కథ అనేది చదువుకుంటున్నాను. ఇలా బుక్ ఉంటుందండి, రామదేవుని కథ బుక్ ఉంటుంది. ఈ పుస్తకాలు ఏ బుక్ స్టోర్స్లోనైనా దొరుకుతాయండి. ఈ రామదేవుని పూజ అనేది 5 గురువారములు 5 ఆదివారములు చెయ్యాలండి. ముందుగా మనం మొదలు పెట్టుకునేటప్పుడు గురువారం అనేది ఈ పూజ మొదలు పెట్టుకోవాలి. ఈ పూజ చేసుకుంటే కనుక ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు అన్నీ కలుగుతాయండి. ఈ పూజ అప్పుడు చేయాలి, ఇప్పుడు చేయాలని ఏమీ లేదండి. మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు, మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవచ్చు. కానీ మాఘమాసంలో చేసుకుంటే కనుక చాలా మంచిది. ఎందుకంటే ఆదివారం కూడా చేస్తాం కాబట్టి మాఘమాసంలో అయితే కనుక చాలా మంచిది. అలాగే మనం దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదము పూజ అయిన తర్వాత 1 ఉండ ముత్తైదువుకి ఇవ్వాలండి. అలాగే 1 బ్రాహ్మణులకు ఇవ్వాలి. అలాగే 1 మనం తీసుకుని ఇంట్లో ఉన్న వాళ్ళు తినాలి. అలాగే 1 ఇరుగు పొరుగు వారికి ప్రసాదంగా పెట్టాలండి. అలాగే మనం పూజ అయిన తర్వాత అక్షింతలు తలపైన వేసుకుంటాం కదండి. వేసుకున్న తర్వాత కొద్దిగా 2 అక్షింతలు తీసుకుని మన ఇంటి పైన కూడా చల్లుకుంటే చాలా మంచిదండి. అలా కూడా చేయాలి. ఇప్పుడు నేను అగరత్తులు వెలిగించుకుని ధూపం అనేది వేసుకున్నానండి. మనం తాంబూలం పెట్టేటప్పుడు కూడా 2 తమలపాకులు, 2 పోక చెక్కలు, 1 చిల్లర పైసా, అలాగే 2 అరటిపళ్ళు
తాంబూలం అనేది పెట్టాలండి స్వామివారికి. ఇప్పుడు నేను కొబ్బరికాయను కూడా కొట్టుకుంటున్నానండి. మామూలుగా అయితే రాముల వారికి గోధుమ రవ్వ పంచదారతో చేసిన ప్రసాదాన్ని పెడతారండి. మనకు కావాలంటే కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చు. నేను కొబ్బరికాయ అనేది కొట్టుకుంటున్నాను. కొబ్బరికాయ చెక్కలో చిన్న బెల్లం ముక్కను పెట్టుకుంటున్నానండి. మనం ఈ రవ్వ ప్రసాదాన్ని కలిపేటప్పుడు ఆవు పాలుతో కలపాలండి. ఆవు పాలను కొద్దిగా ఉంచుకున్నాను. నేను పీట కదుపుకునేటప్పుడు కొద్దిగా పాలను వేసుకుని కదుపుకుంటానండి. ఇలా కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత నైవేద్యం అనేది రాముల వారికి సమర్పించుకున్నాను. 2 అక్షింతలు చేతితో పట్టుకుని రామదేవుని కథ అనేది చదువుకున్నానండి. కథ అయిన తర్వాత కొబ్బరికాయ అనేది కొట్టుకున్నాను. కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతి అనేది ఇస్తున్నాను. హారతి ఇచ్చిన తర్వాత ఒక నీళ్ళ చొక్కను వదులుకొని నేను కూడా హారతి అనేది తీసుకుంటున్నానండి. హారతి తీసుకున్న తర్వాత కూడా ఎలాగా ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండి, ఆ స్టిక్ని వెలిగించుకుంటున్నాను. మనం కావాలంటే మామూలుగా సాంబ్రాణి ధూపమైన వేసుకోవచ్చండి. నేనైతే ధూప్ స్టిక్ని వెలిగించుకున్నాను. వెలిగించుకున్న తర్వాత స్వామివారికి మన మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక నెరవేరాలని స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. సంతానం లేనివారు సంతానం కావాలని, అలాగే చదువుకున్న వాళ్ళు జాబ్ కావాలని, చదువుకునేవారు మంచి మార్కులతో పాస్ అవ్వాలని, అలాగే ఇల్లు కట్టుకోవాలనుకునేవారు ఇల్లు కట్టుకోవాలని, అలా ఒక్కొక్కరికి ఒక కోరిక ఉంటుంది కదండి. ఎవరికి ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా రాముల వారిని వేడుకోండి. ఇలాగా ఆవు పాలు ఉన్నాయి కదండి, ఆవు పాలను కొద్దిగా వేసుకుని పీట అనేది కదుపుకుంటున్నాను. ఆ రాముల వారి దయ మన అందరిపైన ఉండాలని ఆయుర ఆరోగ్యాలను ఇచ్చి అష్టైశ్వర్యాలను ఇచ్చి పాడి పంటలను ఇచ్చి వ్యాపారాభివృద్ధిని, ఆరోగ్యాభివృద్ధిని, ఐశ్వర్యాభివృద్ధిని కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.